నమస్తే మిత్రులారా, నేను అడ్వకేట్ చౌహాన్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే, సార్, భూమి మీద మేము గత 20 సంవత్సరాలుగా పొజిషన్లో ఉన్నాము, కానీ మా పేరు మీద పట్టా రాలేదు, వేరే వ్యక్తులకు పట్టా వచ్చింది. ఇప్పుడు మేము ఈ భూమి మీద పట్టా పొందే అవకాశం ఉంటుందా? అసలు ఏం చేయాలి మేము? సో మిత్రులారా, సాధారణంగా మన దేశంలో ఉన్న సివిల్ చట్టాల ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి ఒక ప్రైవేట్ భూమిలో 12 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఎలాంటి కోర్టు డిస్ప్యూట్స్ లేకుండా, ఎలాంటి వివాదాలు వ్యక్తుల మధ్య లేకుండా మనమే 12 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ ఉంటే ఆ భూమి మీద మనము హక్కును కోరే అవకాశం ఉంటుంది. దాన్నే టైటిల్ అండ్ అడ్వర్స్ పొజిషన్ అని పిలుస్తుంటాం. అదే ప్రభుత్వ భూమి అయితే 30 సంవత్సరాలుగా ఆ భూమి మీద మనము పొజిషన్లో ఉండి సాగు చేసుకుంటూ ఉన్నట్లు మన దగ్గర ఏవైనా పత్రాలు ఉంటే ఆ భూమి మీద మనకు హక్కులు కోరే అవకాశం ఉంటుంది. సో వేరే వ్యక్తుల మీద టైటిల్స్ ఉండి మనం పొజిషన్లో ఉన్న సందర్భాలలో ఆ పొజిషన్లో మనం ఉన్నట్లు రెవెన్యూ అధికారుల చేత ఒక పంచనామా రిపోర్టు తీసుకొని దాన్ని బేస్ చేసుకొని పొజిషన్ సర్టిఫికేట్ లేకపోతే ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ తీసుకొని మనం న్యాయస్థానంలో టైటిల్ అడిగే అవకాశం